హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ప్లీజ్ మనమంతా ఒక 5 నిమిషాలు బయటకు వెళ్దాం. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారో వదిలేయండి అని జనని లేవగానే అందరూ వెళ్ళిపోతుంటే, మీరెవరూ వెళ్ళవలసిన అవసరం లేదు. సంజయ్ గారు, మీరు ఏం చెప్పాలన్నా వీళ్ళ అందరి ముందే చెప్పండి. స్వాతి కళ్యాణ్ చేయి పట్టుకుని ఫాస్ట్గా బయటకు లాక్కొచ్చి డోర్ వేసింది. రేయ్, మనం కేవలం తన ఫ్రెండ్స్ మాత్రమే, ఫ్యామిలీ కాదు అంటూ చైర్లో కూర్చోబెట్టింది. పక్కనే ఆది కూడా ఉండటం చూసి వీడికేం పనో ఇక్కడ అనుకుంది. మహేందర్ కోపంగా, రేవతి బాధగా, కార్తిక్కి ఏమీ అర్థం కావడం లేదు. జనని కార్తిక్తో నువ్వు బయటకు వెళ్ళు అనగానే తను వెళ్ళిపోయాడు. సంజయ్ సంయుతో, ఏ పొట్టి, నువ్వు చూసింది ప్రియాని. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో నాకు మళ్ళీ ఛాన్స్ ఇప్పించింది. మరి నాకెందుకు చెప్పలేదు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఓహో, ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాను అని ఎందుకు అబద్ధాలు చెప్పావు? అదే చెప్తున్నా, నీకు మ్యాచ్ స్టార్ట్ అయ్యాక చెబుదామని అలా చెప్పాను. ఆ అమ్మాయి నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? మీ మధ్య ఎంత క్లోజ్నెస్ లేకపోతే అంతలా దగ్గరయ్యారు? ఏది ఆ క్వశ్చన్ నా కళ్ళలోకి చూసి అడుగు. సంయు సంజయ్ కళ్ళలోకి చూసింది. ఏ తప్పు చేయలేదని సంజయ్ కళ్ళు చెప్తున్నాయి. సంయుకి కోపంలో ఎంత వద్దనుకున్నా సంజయ్, ప్రియా వాళ్ళని అలా చూడటమే గుర్తొస్తోంది. అది చూడబట్టే తనకు యాక్సిడెంట్ అయ్యి తన బేబీ దూరం అయ్యింది. ఇది బలంగా తన మైండ్లో ఫిక్స్ అయింది. మహేందర్ కలుగ చేసుకుంటూ, చూడు, నువ్వు పొద్దున్న మాల్లో నాకు కనపడినప్పుడు అడిగాను కదా వాళ్ళు ఎవరని. నువ్వు ఆన్సర్ చాలా ప్రౌడ్గా చెప్పావు. కనీసం అప్పుడైనా చెప్పావా నిజం? మధ్యలో నీకేంటి చెప్పేది? నా భార్యకే చెప్పలేదు. అదిగో ఆ పొగరే అంటుంటే, హే, అసలు నువ్వెవరు మా మధ్యలో అని సంయుతో, అసలు ఇక్కడ కాదు సంయు, పద మన ఫ్లాట్కి వెళ్దాం అని చేయి పట్టుకున్నాడు. ముందు తన చేయి వదులు, తను నీతో ఎక్కడికి రాదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? తను నా భార్య, నాతో వస్తుంది, నాతోనే ఉంటుంది అంటూ సంయుని తన దగ్గరకు లాక్కున్నాడు. సంయు తనని విడిపించుకుంటూ, నువ్వు ఏం చెప్పడానికి వచ్చావు? నన్ను కన్విన్స్ చేయడానికేనా? అలా అయితే నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో సంజయ్ అన్నది. వెళ్ళను, నేనేం తప్పు చేయలేదు. అది నువ్వు నమ్మాలి, ఆ తర్వాతే వెళ్తా అని అక్కడే నిలబడ్డాడు. అంతలో జనని, సంజయ్ నీతో ఒక విషయం చెప్పాలి, బయటకు వస్తావా? సంయుకి జనని ఏం చెప్పాలనుకుంటుందో అర్థమయ్యింది. జనని, ఏం అవసరం లేదు. సంజయ్, ఇంక నువ్వు వెళ్ళు. నాకు నీ మాటలు వినాలని కానీ నీతో ఉండాలని కానీ లేదు అని చెప్పింది సీరియస్గా. సంయు, అలా మాట్లాడకు, నా గుండె పగిలిపోతుంది. నువ్వు లేకపోతే నేను ఉండలేను, అది నీకు తెలుసు. సంయుకి తెలుస్తోంది సంజయ్ని కౌగిలించుకుని ఏడవాలని ఉంది అని. అంతలో మహేందర్, చూడు సంయు, నువ్వు ఇంకా ఇతన్ని నమ్మితే నీ అంత అమాయకురాలు ఎవ్వరూ ఉండరు. నా మాట వినకుండా తాతో వెళ్తే ఈసారి మిమ్మల్ని వదులుకోవాల్సి వస్తుంది అన్నాడు బెదిరింపుగా. నీ తొక్కలో బెదిరింపులు ఆపు, నువ్వు నీ వేషాలు అంటూ. సంయు, ఇక్కడ ఉంటే మీ బాబు మనల్ని మాట్లాడుకోనీయడు. అందుకే తనని తీసుకెళ్ళి నీ మాయమాటలతో నమ్మించి ఇంకా ఏం చేద్దామని. అవును, ఎవరో ఇద్దరిని పట్టావుగా, మళ్ళీ నా కూతురు దేనికి? వెళ్ళి నీకు ఛాన్సులు ఇస్తున్నారే వాళ్ళు అంటుంటే సంజయ్ కోపంగా మహేందర్ గొంతు పట్టుకున్నాడు. నువ్వు ఇంకోసారి నా సంయుకి లేనిపోనివి చెప్పి తన మనసు చెడగొడితే అంటూ గొంతు నొక్కుతుంటే సంయు వచ్చి సంజయ్ని లాగుతూ, సంజయ్, ఇంక నీ నాటకాలు చాలు అనగానే సంజయ్ మహేందర్ని వదిలి, సంయు, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అన్నీ అర్థమవుతున్నాయి. మా నాన్న చెప్పినట్లు నువ్వు అవకాశవాదివి. నీ కెరీర్ కోసం నేను ఎంత చేశాను, అలాంటిది నా దగ్గరే రహస్యాలు దాచి ఆ ప్రియాతో అంటూ సంజయ్ చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్ళింది. సంజయ్ ఆ నిమిషం మాటలు రాని మూగవాడైపోయాడు. వీళ్ళు బయటకు రాగానే స్వాతి, కళ్యాణ్ లేచి వస్తుంటే సంయు వాళ్ళని ఆగమని చేత్తో సైగ చేసింది. సంజయ్ని హాస్పిటల్ నుంచి బయటకు తీసుకెళ్ళి, ఇప్పుడు చెప్పు, నీకు నా మీద మోజు తీరిపోయింది కదా, అందుకే దాని వెనకపడ్డావు. నేను పిచ్చిదాన్ని, నువ్వు నా ప్రాణం అని నమ్మి మా పేరెంట్స్కి తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకున్నా. నా సర్వస్వం అర్పించాను. ఇంకా నా దగ్గర నువ్వు ముక్కలు చేసిన మనసు తప్ప ఏమీ లేదు. తప్పులన్నీ నువ్వు చేసి మా నాన్నని తిడతావు, కొడతావు, ఇప్పుడు చంపుతున్నావు. ప్లీజ్ సంజయ్, నా లైఫ్లో నుండి వెళ్ళిపో అంటూ లోపలికి పరిగెత్తింది.
అవన్నీ విని సంజయ్ అక్కడే కూర్చుండిపోయాడు. స్వాతి సంయు లోపలికి రావడం చూసి బయటకు వచ్చింది. కానీ అక్కడ సంజయ్ కనపడలేదు. ఫోన్ చేసింది, లిఫ్ట్ చేయలేదు. సంయు లోపలికి వచ్చాక మహేందర్ ఏదో సాధించినట్లు నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. సంయు బెడ్ మీద పడుకొని ఏడుస్తూనే ఉంది. రేవతి దగ్గరకు వెళ్తుంటే, ఆంటీ తనని అలా కొంతసేపు ఒంటరిగా వదిలేయండి అన్నది జనని. అవును రేవతి, నువ్వు మహేందర్ కార్తీక్ని తీసుకుని ఇంటికి వెళ్ళండి, ఇక్కడ నేను ఉంటాను అని అన్నారు సుశీల గారు. సరే అంటూ సంయు తల నిమిరి వెళ్ళిపోయింది. స్వాతి లోపలికి వచ్చి, నానమ్మ మీరు కూడా వెళ్ళండి, నేను జనని ఉంటాము. వాళ్ళందరూ వెళ్ళిపోయాక కళ్యాణ్ ఆది కూడా బయటకు వచ్చారు. ఏమో అనుకున్నా, బాగానే విడగొట్టావు. నాకైతే సంయు వాడిని బయటకు నెట్టింది చూడు, భలే సంతోషం వేసింది అన్నాడు ఆది. ఒరేయ్ నువ్వెలా డాక్టర్ అయ్యావురా? హలో, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయారు, ఇందులో నేనేమీ చేయలేదు అన్నాడు కళ్యాణ్. అబ్బా, చూస్తుంటే వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ వాటంతటా అవే రాలేదు, ఎవరో క్రియేట్ చేస్తే వచ్చినట్లున్నాయి. అయినా ఏ మాటకు ఆ మాటే, మీ వాడు లక్కీ, రొట్టె విరిగి నేతిలో పడింది. సంయు ఏమో డ్యాన్స్ మాస్టర్, అంకుల్కి మొత్తంగా ఎంత ఉంటుంది ప్రాపర్టీ? ఓ 3-4 కోట్లు అంతేనా? అనగానే, ఎందుకు ఇప్పుడు నీకు ఇదంతా? మా ప్రియాకి దాదాపు 200 కోట్ల ఆస్తి. మీ వాడు కనుక తనను పెళ్లి చేసుకుంటే ఇంకేముంది, మహేందర్ అంకుల్ని ఓ ఆట ఆడుకుంటాడు. సరే మరి నేను వెళ్తున్నా అనేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు కళ్యాణ్. ఆది కార్ ఎక్కాక ప్రియాకి కాల్ చేశాడు, లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ డే సంయుని డిశ్చార్జ్ చేశారు, కానీ చాలా వీక్ అయింది, డిప్రెషన్లో ఉంది. స్వాతి ఎన్నిసార్లు చేసినా సంజయ్ లిఫ్ట్ చేయలేదు. సంజయ్ ముందు రోజు సంయు అన్న మాటలకి బాధపడుతూ ఇంటికి వెళ్ళాలనిపించక ఏదో పార్కులో పడుకుండిపోయాడు. పొద్దున్నే మెలకు వచ్చింది, గుండెంతా బరువుగా ఉంది, ఫోన్ చూడలేదు. అలాగే ఇంటికి వెళ్ళాడు. వినోద్ తనకు ఎన్నోసార్లు కాల్ చేశాడు. తను అర్జెంటుగా ఊరు వెళ్తున్నా అని వాచ్మెన్కి కీస్ ఇచ్చి వెళ్ళాడు. సంజయ్ని చూడగానే వాచ్మెన్ కీస్ ఇచ్చాడు. సంజయ్ లోపలికి వెళ్ళి సోఫాలో పడుకుని ఏడుస్తూనే ఉన్నాడు. కాసేపు ఆగి సంయు సెల్కి మెసేజ్ పెట్టాడు. సంయు, ఇన్నేళ్ల మన ప్రేమలో ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీకు తెలుసు కదా, నేను నీలో మా అమ్మను చూసుకుంటా. కారణం, నాకు మా అమ్మలానే నువ్వు నా పైన కేర్ చూపిస్తావు. నా కెరీర్కి నిన్ను వాడుకున్నానా? ఏమన్నావు? నీ మీద మోజు. అసలు అలా ఎలా అనగలిగావు? నీ మీద ఒట్టు, మన ప్రేమ మీద సాక్షిగా నేను ఎటువంటి తప్పు చేయలేదు. అయినా సరే నీ మీద కోపం రావడం లేదు, కానీ బాధ, చెప్పలేని బాధ. కోపంలో అని ఉంటావు. నీ కోపం తగ్గాక అప్పుడు కాల్ చేయి, నేను వస్తా. అప్పటిదాకా నిన్ను డిస్టర్బ్ చేయను. ఎప్పుడు నీ గుండె చప్పుడులో ఉండే నీ సంజయ్. ఆ రోజంతా పడుకునే ఉన్నాడు, ఏమీ తినలేదు. స్వాతి ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు. 2 రోజుల పాటు సంజయ్ ఏం తినకుండా సంయు మెసేజ్ కోసం అలాగే ఉండిపోయాడు. ఆకలి గుర్తులేదు, నిద్రని మర్చిపోయాడు. అక్కడ సంయు పరిస్థితి అంతే. స్వాతి 3 రోజుల తర్వాత ఎవరూ లేకుండా చూసి, సంయు ఏంటి ఇలా అయిపోయావు? అసలు నువ్వేనా? సంజయ్ గురించి మా అందరికంటే నీకే తెలుసు. చూడు, మన కళ్ళు చూసిన ప్రతిదీ కరెక్ట్ అనుకుంటే ఇంకా నీ మనసెందుకు? ఒకసారి ఆలోచించు. సంజయ్ ఆ రోజు నుంచి ఫోన్ తీయడం లేదు. నా మాట విను, వాడితో నువ్వు మాత్రమే వెళ్ళి మాట్లాడు. స్వాతి, నాకు అబార్షన్ అయింది అన్నది ఎంతో బాధగా. వాట్? సే అగైన్. నేను ప్రెగ్నెంట్ కానీ అంటూ స్వాతిని చుట్టుకుని ఏడ్చింది. స్వాతి సంయు కళ్ళు తుడుస్తూ, వాడికి చెప్పావా? అసలు అబార్షన్ అని ఎవరు అనలేదు. నేను ప్రెగ్నెంట్ అని జననికి మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. ఆ విషయం సంజయ్కి చెప్దామంటే ఏంటో ఒకదాని తర్వాత ఒకటి చిరాకులు. తీరా తనని ఆ ప్రియాతో చూసేసరికి నాకేమీ అర్థం కాలేదు. యాక్సిడెంట్, అబార్షన్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి. దిస్ ఈజ్ రెడ్యుక్లెస్ సంయు. నువ్వు ప్రెగ్నెంట్ అని నీ భర్తకి చెప్పలేదు, మరి అలాంటిది వాడు మరో ఛాన్స్ వచ్చిందని నీకు చెప్పలేదు అని వాడిని తప్పెలా పడతావు? తనకు ఎదురుగా చెప్తామనే వెళ్ళా, కానీ తను రాలేదు. వాడు రాలేదు, చేసింది తప్పే. అందుకని ఇంత పెద్ద విషయం దాచి నువ్వు కూడా వాడిని మోసం చేశావు కదా. సరే, తప్పు నాదే, ఒప్పుకుంటా.
ప్రియాకి తన ఇంట్లో ఏం పని చెప్పమను. తను కిస్ చేయలేదు, ఆమె చేసింది అంటున్నాడు. తను ఎందుకు ఊరుకోవాలి? లాగి పెట్టి కొట్టద్దా? అసలు అంత చనువు ఎందుకు ఇవ్వాలి? సరే, తప్పు రెండు వైపులా ఉంది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నువ్వు వాడితో మాట్లాడి అన్నీ తేల్చుకో. జీవితం చేజారిపోయాక బాధపడి ప్రయోజనం లేదు. నేను మాట్లాడతాను వాడితో. అడ్రస్ చెప్పు. సంయు అడ్రస్ చెప్పింది. సంజయ్ ఇంటికి వెళ్ళింది స్వాతి. రూమ్ లాక్ చేసుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. కిందకి వెళ్ళి వాచ్మెన్ని అడిగింది. అతను తెలియదన్నాడు. స్వాతి ఆ రోజు సాయంత్రం రిటర్న్ అవ్వాలి. అందుకని ఏదో రాసి ఒక లెటర్ ఇచ్చి సంజయ్కి ఇమ్మంది. ఆ రోజు సంయుకి విషయం చెప్పి తను వెళ్ళిపోయింది. సంజయ్ వచ్చేసరికి వాచ్మెన్ బయటకు వెళ్ళి ఉండడంతో ఆ లెటర్ ఇవ్వలేదు. సంజయ్కి వినోద్ ఇచ్చిన ఫోన్ కూడా పనిచేయకపోవడంతో తన ఫోన్ గుర్తొచ్చి రిపేర్ షాప్ నుండి తీసుకొచ్చాడు. ఆన్ చేశాడు. వినోద్ ఇచ్చిన సిమ్ వేశాడు. ఒకవేళ సంయు ఆన్సర్ ఇచ్చిందేమో అని తన సిమ్ కూడా వేశాడు. వంశీ దగ్గర నుంచి ఎన్నో మెసేజ్లు. అది చూసి కాల్ చేశాడు. వంశీ వెంటనే లిఫ్ట్ చేసి, సంజయ్ ఏమైపోయావు, ఎక్కడ ఉన్నావు అని అడిగాడు ఆత్రంగా. ప్రస్తుతానికి బ్రతికే ఉన్నా సార్ అన్నాడు విరక్తిగా. ఏమైంది సంజయ్? సంజయ్ ఏం మాట్లాడలేదు. ఒక్క నిమిషం తర్వాత, సారీ సార్, నేను ఆ టీం నుంచి తప్పుకుంటున్నా. ఏంటి అని అడిగాడు పెద్దగా. నేను మీ టీం నుంచి తప్పుకుంటున్నా. ఏమైంది సంజయ్? ఎందుకు అంత పెద్ద డెసిషన్? అసలు ఇదంతా కాదు. మీ అడ్రస్ చెప్పు, నేను వస్తా, మనం మాట్లాడుకుందాం. సంజయ్ అడ్రస్ చెప్పాడు. ఏంటి పొట్టి, నువ్వు నా మెసేజ్ చదివినట్లు బ్లూ మార్క్ వచ్చింది. ఎందుకు రిప్లై ఇవ్వలేదు? 3 రోజులు అయ్యింది. అసలు ఏం జరుగుతోంది? సరే, ఏమైతే అది అయ్యింది. ఇంకా నా వల్ల కాదు, ఫోన్ చేస్తా అనుకుంటూ తన ఫోన్లో నుంచి కాల్ చేశాడు. సంయు నిద్రలో ఉండి చూడలేదు. 4 సార్లు చేశాడు. మొట్టమొదటిసారిగా సంజయ్లో బాధ ప్లేస్లో సంయు మీద కోపం మొదలైంది. నా తప్పు లేకపోయినా వచ్చి నిన్ను అంత బ్రతిమలాడాను, మెసేజ్ చేశాను, అయినా నీ మనసు కరగదేమి? నేను మనిషినే కదా అనుకున్నాడు. సంయు నిద్రలేచి ఫోన్ చూసింది. సంజయ్ నుంచి ఫోన్. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వెంటనే కాల్ చేద్దామని ఫోన్ తీసుకుంది. అప్పుడే కార్తీక్ లోపలికి వచ్చి, అక్క, నీకోసం మీ స్టూడెంట్స్ ఇంకా ఎవరో వచ్చారు. వస్తున్నా. సంయు ఆ తొందరలో ఫోన్ సంగతి మర్చిపోయి గబగబా బయటకు వెళ్ళింది. తన స్టూడెంట్స్తో పాటు వాళ్ళ డైరెక్టర్, ప్రొడ్యూసర్ శ్యామ్ వర్ధన్, కేకే గ్రూప్స్కి వారసుడు. చాలా కూల్. అందరికీ అతనంటే చాలా ఇష్టం. సార్, మీరిక్కడ? సంయుక్త, మీరు ఓకే కదా? ఓకే సార్. శ్యామ్ వర్ధన్తో పాటు 10 మంది సంయు కొరియోగ్రాఫ్ చేస్తున్న టీం వాళ్ళు వచ్చారు. రేవతి వెళ్ళి అందరికీ జ్యూస్ తెచ్చింది. శ్యామ్ ఇల్లంతా చూస్తున్నాడు. మహేందర్ అప్పుడే వచ్చాడు. సంయు శ్యామ్ని వాళ్ళ ఇంట్లో అందరికీ పరిచయం చేసింది. సంయుక్త, ఎప్పటి నుంచి వస్తున్నావు స్టూడియోకి? సార్, ఆ విషయం గురించే రేపు మీతో మాట్లాడటానికి వద్దామనుకున్నాను. మీరే వచ్చారు. ఇక్కడ చెప్పండి, పర్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో రండి అని బయటకు వెళ్ళింది. శ్యామ్ తన వెనకే వెళ్ళాడు. అక్కడ చైర్స్ వేసి ఉంటే ప్లీజ్ అని చైర్ చూపించింది. శ్యామ్ కూర్చున్నాడు. సార్, నేను మన గ్రూప్స్లో చేయడం నా అదృష్టంగా అనుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఇల్లులాగా అనిపిస్తుంది. దానికి కారణం మీరు, ఎండి గారు. కానీ ఈ మధ్య నా లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. నాకు కోలుకోవడానికి టైం పడుతుంది. అందుకే నేను రిజైన్ చేయాలని డిసైడ్ అయ్యాను. మా దగ్గర పనిచేసే వాళ్ళని మా ఇంట్లో వాళ్ళలాగా చూసుకుంటాం. ఆ విషయం నీకు తెలుసు. అండ్ నువ్వు నేను ఒకేసారి ట్రైనింగ్ తీసుకున్నాం, నీకు గుర్తుందా అంటూ వాళ్ళ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేశాడు. అవును, అవన్నీ గోల్డెన్ డేస్. చాలా అల్లరి చేసేవాళ్ళం. అవును, సంజయ్ ఎలా ఉన్నాడు? ఇక్కడ వంశీ సంజయ్ల సంభాషణ, అక్కడ సంయు శ్యామ్ల సంభాషణ. అక్కడ వంశీ వచ్చాడు. ఈ 4 రోజుల్లో సంజయ్ షేవింగ్ చేయక దేవదాసులా మారాడు. తిండి కూడా తినక చాలా వీక్గా కనిపించాడు. ఏంటి సంజయ్, ఏమైంది అంటూ తన పక్కనే కూర్చున్నాడు. సంజయ్ ఏం మాట్లాడలేదు. సంజయ్, నీకు అన్నతమ్ములు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే లేరు. సో యు ఆర్ లైక్ మై బ్రదర్. చెప్పు, ఏమైంది? నా భార్యతో గొడవ. వంశీ ఆశ్చర్యంగా, వాట్, నీకు పెళ్ళయిందా? లవ్ మ్యారేజ్ అంటూ తన ఫోన్లో పెళ్లి ఫోటోలు చూపించాడు. వంశీ అవి చూసి, మేడ్ ఫర్ ఈచ్ అదర్. లవ్ అంటున్నావు? ఎన్నేళ్ల నుంచి? 8 సంవత్సరాలు. అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదా? లేదు, అందుకే చెప్పకుండా చేసుకున్నాం.
ఓహో, తను ఎలాంటిది? చాలా మంచిది అని చెప్తే కూడా తక్కువే. మరి అలాంటప్పుడు గొడవలెందుకు? ఇక్కడ సంయు శ్యామ్తో. తనకేం బాగానే ఉన్నాడు. మరి నీకు యాక్సిడెంట్ అయితే నీతో ఉండాలి కదా. సంయు ఏం మాట్లాడలేదు. ఏమైనా సమస్యనా? మీ ఇద్దరు గొడవ పడ్డారా? గొడవ కాదు. మరి ఇక్కడ సంజయ్. సమస్య నమ్మకం గురించి. ప్రేమ అమితంగా ఉండే చోట నమ్మకం స్ట్రాంగ్గా ఉండాలి. అదే లోపించింది. ఆఫ్కోర్స్ ఒక్కోసారి అది అవతల వాళ్ళ తీరును బట్టి మారుతుంది. ఇక్కడ సంయు. అదే జరిగింది. ఇక్కడ సంజయ్కి ప్రియా గురించి చెప్పి ఒక ఆడపిల్ల లైఫ్ని నలుగురిలో పెట్టాలని లేదు. సేమ్ సంయుకి కూడా. ఆర్ యూ జెలస్ సంయు? అంటే సంజయ్ చాలా అంటే చాలా హ్యాండ్సమ్. సో తనని ఎవరైనా నీ నుంచి దూరం చేస్తారేమో అని. శ్యామ్, నీకు నా గురించి తెలుసు కదా. ఇక్కడ వంశీ. జలస్ లేదంటావు, మరేంటి సంజయ్? నన్ను ఒక అమ్మాయిని దగ్గరగా చూసి కొంచెం తప్పుగా అర్థం చేసుకుని తను ఆ కోపంలో యాక్సిడెంట్కి గురైంది. దానికి తోడు వాళ్ళ నాన్నకి నేనంటే మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే ఆయన గారు నా మీద కల్పించి ఇంకా చెప్పాడు. ఇక్కడ శ్యామ్. ఓ కమాన్ సంయు, మీ నాన్నని సంజయ్ కొట్టాడంటే ఎలా నమ్మావు? ఇక్కడ సంజయ్. ఎలా నమ్మిందంటే వాళ్ళ నాన్నకి తనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నన్ను తన లైఫ్లో నుండి తీసేసే అంత. ఇక్కడ శ్యామ్. అది ఇష్టం కాదు, మీ నాన్న తను అనుకున్నది జరగాలని పట్టుదల. ఇక్కడ వంశీ. నా మాట విను సంజయ్, చెప్పండి. ఒకసారి మూడో వ్యక్తి లేకుండా కేవలం మీ ఇద్దరే కూర్చుని మాట్లాడుకోండి. ఇక్కడ శ్యామ్. నీ రిజిగ్నేషన్ నీ బాస్ ఒప్పుకోలేదు. సంజయ్తో మాట్లాడి ఇద్దరు ఒక్కటయ్యాక అప్పుడు రా, మరి నేను వెళ్తా అంటూ లేచాడు. ఇక్కడ వంశీ. సరే సంజయ్, ఇప్పుడు నాతో జాయిన్ అవ్వు. లేదు వంశీ, ఇంకో 2 days తర్వాత అస్సలు ఒప్పుకోను. నువ్వు రావాల్సిందే. నువ్వు ఎందుకు రావటం లేదు అని ప్రియా మేడం ఒకటే టెన్షన్ పడుతున్నారు. అంతా ఆ డెవిల్ వలనే అని మనసులో అనుకుంటూ మేబీ ఆమెకు నేను రావడం ఇష్టం లేదేమో. అదేం లేదు అంటూ ప్రియాకి కాల్ చేశాడు. ప్రియా లిఫ్ట్ చేసి, వంశీ వెళ్ళారా సంజయ్ దగ్గరకు? ఏమంటున్నాడు? వస్తా అన్నాడా? మీరే మాట్లాడండి అని సంజయ్కి ఫోన్ ఇచ్చాడు. పర్లేదు, నేను తర్వాత మాట్లాడతా. మాట్లాడు సంజయ్. ఇంక తప్పదన్నట్లు చెప్పండి అన్నాడు సంజయ్. ఐఎమ్ సో సారీ సంజయ్. సంయుకి యాక్సిడెంట్ అయ్యిందని ఆది చెప్పిన దగ్గర నుంచి నేను చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతున్నా. నేను సంయుతో మాట్లాడి మీ ఇద్దరిని కలుపుతా. నువ్వు ఇక్కడికి రా ప్లీజ్. సరే అనేసి వంశీతో రేపటి నుంచి వస్తాను అనగానే వంశీ తనకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. సంజయ్కి ఏది నమ్మాలో ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. సంయు తన మెసేజ్ కాల్స్ చూసి కూడా ఫోన్ చేయకపోవటం చాలా కోపం తెప్పిస్తోంది. ఇక్కడ సంయు శ్యామ్ చెప్పిన దాని గురించి బాగా ఆలోచిస్తోంది. అవును, నేను తొందరపడ్డానేమో. ఫోన్లో కాదు, రేపు డైరెక్ట్గా వెళ్ళి సంజయ్ని కలుస్తా అనుకుంది. మరుసటి రోజు సంజయ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఫోన్ చూశాడు. నో మెసేజ్ ఫ్రమ్ సంయు. చూస్తా ఎన్నాళ్ళు ఇలా ఉంటుందో అని అనుకుంటూ జిమ్కి వెళ్ళాడు. వచ్చి రెడీ అయ్యేసరికి డోర్ చప్పుడైంది. మన సంయు అయ్యుంటుందా? తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.